హలో ఫ్రెండ్స్, నేను మీ బాంబే వార్తక్కను. మా ఫ్రెండ్ చూపించిన సింధీ కడి ఎలా చేశామో చూద్దాం రండి. వేడి వేడి అన్నంలో ఈ కడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒకలాగా చేస్తారు. మళ్ళీ సింధీ కడి ఎలా తయారు చేద్దామో చూద్దాం రండి. జీలకర్ర 1 టేబుల్ స్పూన్, సోంపు లేదా వాము, మెంతులు 1/2 టేబుల్ స్పూన్, మునక్కాయలు కొన్ని, చిక్కుడుకాయలు కొన్ని, పంప్కిన్ కొన్ని, పొట్టు తీసి కట్ చేసుకున్న పొటాటోస్ కొన్ని, టమాటో గుజ్జు, ఉసిరికాయంత చింతపండు గుజ్జు, కోకం, శనగపిండి 1/2 కప్, మునక్కాయలు ఒక కుక్కర్లో వేసుకొని 1/2 గ్లాస్ నీళ్లు పోసి మూత మూసి కుక్కర్కి ఒక విజిల్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మందంపాటి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, జీలకర్ర, సోంపు ఇవి కొద్దిగా చిటపటలాడిన తర్వాత శనగపిండి వేసుకొని బాగా వేయించుకోవాలి. సన్నటి మంట మీద శనగపిండిని బాగా వేయించుకోవాలి. శనగపిండి అంత బాగా వేయించుకుంటే కడి అంత బాగా ఉంటుంది. శనగపిండి బాగా ఎర్రగా వేయించుకోవాలి, కాకపోతే పచ్చి వాసన వస్తుంది. చూడండి కలర్ ఎంత బాగా చేంజ్ అయిందో, ఇలా ఎర్రటి కలర్లో రావాలి. ఫస్ట్లో వేసినప్పుడు ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉండిందో చూడండి కలర్. ఇలా శనగపిండిని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేయించుకున్న శనగపిండిలోకి నీళ్లు కొద్ది కొద్దిగా పోస్తూ 4 గ్లాసుల నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఏమాత్రం ఉండలు లేకుండా ఇలా అంతా బాగా కలుపుకోవాలి. ముందుగా మిక్సీ చేసుకున్న టమాటో పేస్ట్ ఇందులో వేసుకోవాలి. చిక్కుడుకాయలు, పంప్కిన్, పొట్టు తీసుకొని కట్ చేసుకున్న ఆలు, కోకం, ఉప్పు, పసుపు, కారం వీటన్నింటిని ఒక 5 నిమిషాలు బాగా ఉడికించుకొని కరివేపాకు దీన్ని పక్కన పెట్టి మరొక కుక్కర్ పెట్టుకొని ఇందులో దీన్ని వేసుకొని మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 5 విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. కుక్కర్కున్న ఆవిరంతా పోయిన తర్వాత కుక్కర్కున్న మూత తీసి గ్యాస్ ఆన్ చేసుకొని ముందుగా ఉడికించుకున్న మునక్కాయలు వేసుకొని చింతపండు గుజ్జు వేసుకొని ఇలా ఒక 10 నిమిషాలు
బాగా ఉడికించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో నోరూరించే ఈ సింధీ కడిని ఇలా అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఎంతో బాగుంటుంది. చూడండి, ఇలా చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.